ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యములో ఏదీ కలపకూడదు, ఏదీ తీసివేయకూడదు. ఆదాముకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలము తినకూడదని. ఆ ఆజ్ఞను అతిక్రమించారు. అబ్రహాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు, నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళమని. అబ్రహాము చెప్పినట్టు చేశారు కనుక ఆయనను విశ్వాసులకు తండ్రిగా చేశారు. అబ్రహాము ఎవరి ఆచారాలను పాటించలేదు. ఆదాము, అవ్వమ్మ సాతాను యొక్క సర్పము యొక్క మాట విని తినవద్దని ఆజ్ఞాపించిన పండును తిని శపించబడ్డారు. ఇశ్రాయేలు బంగారు దూడను చేసి యెహోవాకు పండుగ అని ఐగుప్తులో పండుగ ఆచారాన్ని నిర్వహించారు. నిర్గమకాండం 32వ అధ్యాయం 5వ వచనం. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. అసలు ఇశ్రాయేలు మొట్టమొదటి ఆజ్ఞని తప్పిపోయారు. ఎవరూ మీకు దేవుడుగా ఉండకూడదని. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. ఈరోజు దేవుడు మనకు ఆయన సత్య సువార్తను ఇస్తే, నేనే మార్గము, సత్యము, జీవము అని అంటే, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆజ్ఞాపించారు. దేవుడు చెప్పింది చేయకపోవడము పాపము, చెప్పనిది చేయడము పాపము. బైబిల్ గ్రంథంలో ఆయన పుట్టిన రోజు చేయమని చెప్పలేదు, కానీ క్రిస్మస్ చేస్తున్నారు. సిలువ వేయబడిన తారీఖు లేదు, శ్రమదినాలను పాటిస్తున్నారు. ఎందుకు ఈ ఆచారాలను ఆచరిస్తున్నాము? అన్యులకు పండగలు ఉన్నాయి కనుక. కల్పించిన పద్ధతులు, సంవత్సరాలు, ఒక రోజు, ఒక నెలకు మాత్రమే మన యొక్క భక్తి విశ్వాస జీవితమా? మన ఆరాధన విశ్వాసంలో అనుసారంగా ఉందా? దేవుడు అంగీకరించే రీతిలో ఉందా? పరిశీలన చేసుకుందాం. అట్టి కృపాధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.